వెల్కమ్ టు రాజనీతి. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పనులు చేసిన చిన్న పెద్ద కాంట్రాక్టర్లో చాలామందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బిల్లులు ఆపేశారు. ఆయన తెలుగుదేశం అనుకూల వీళ్ళు అనే నెపంతో బిల్లులు చెల్లించాల. టీడీపీ కాంట్రాక్టర్లకి పనులు కేటాయించలేదు, బిల్లులు చెల్లించలేదు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నిషేధం విధించాడు. టీడీపీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో చేసిన ఉపాధి హామీ పనులు కానీ, నీరు చెట్టు పనులు కానీ వీటన్నిటికీ బిల్లులు చెల్లించలేదు. చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు, అప్పుల పాలయ్యారు. కొంతమంది అయితే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొంతమంది చిన్న కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు వాళ్ళకి వెంటనే బిల్లులు చెల్లించాలని తీర్పులు ఇచ్చింది. అలాగే ఈ ఉపాధి హామీ పనులు చేసిన వాళ్ళకి, నీరు చెట్టు పనులు చేసిన వాళ్ళకి కూడా బిల్లులు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయినా కూడా చెల్లింపులు జరగలేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఐఏఎస్లకు సమన్లు జారీ చేశారు. కోర్టుకు వచ్చారు, సంజాయిషి ఇచ్చుకున్నారు. వాళ్ళకి ఏదో చిన్న చిన్న శిక్షలు కూడా వేశారు. అయినా చెల్లింపులు జరగలేదు. ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళలో చాలామంది బిల్లుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 10 నెలలు అవుతుంది, సంవత్సరం 9 నెలలు అవుతుంది. ఇంకా బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి గ్రామస్థాయి నేతలు, తెలుగుదేశం నేతలు చాలామంది లక్షల్లో బిల్లులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు 2016, 17, 18 ఆ టైంలో చేసిన పనులకి 7-8 ఏళ్ళుగా తెచ్చిన అప్పులకు వడ్డీలు కడతా ఉన్నారు. వాళ్ళకి మోక్షం లేదు. కూటమి వచ్చి 1.5 దాటింది. ఈ 1.5 అనేక సార్లు వైసీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారండి. టీడీపీ హయాంలో పనులు చేసిన వాళ్లకు ఇంకా 500-600 కోట్ల చెల్లింపులు అలాగే పెండింగ్లో ఉన్నాయి. కానీ వైసీపీ కాంట్రాక్టర్లకు మాత్రం ఆగమేఘాల మీద బిల్లులు చెల్లిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేసిన వాళ్ళు కూడా, అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చింది ఇంకేముంది హ్యాపీగా మనం పనులు చేయొచ్చని కొంతమంది తెలుగుదేశం ఔత్సాహికులు, ఉత్సాహపడే వాళ్ళు ఉంటారు కదా, అలా ఉత్సాహపడి పనులు చేసిన వాళ్ళకి, టీడీపీ మద్దతుదారులకు కూడా వైసీపీ వాళ్ళకి జరిగినంత వేగంగా చెల్లింపులు జరగట్లా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు వ్యవహారం వివాదాస్పదమైంది. పులివెందులకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడా కింద పనులు చేసిన వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులు ఆగమేఘాల మీద చెల్లించారు. ఒకవైపు అంతకు 5 ఏళ్ల ముందు తెలుగుదేశం హయాంలో చేసిన పనులకు బిల్లులు రాక 5-6 ఏళ్లుగా పోరాటాలు చేస్తా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని పట్టించుకోకుండా ఈ చెల్లింపులు చేశారు. అలాగే ఆర్డీఎస్ఎస్ పనులకు సంబంధించి తెలంగాణ మంత్రికి చెందిన ఒక కంపెనీకి 400 కోట్లు చెల్లించారు. ఆ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. గతంలో జగన్ పార్టీలో కూడా కొంతకాలం ఉన్న చరిత్ర ఉంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పనులు చేసిన కాంట్రాక్టర్లకు దాదాపుగా 1000 కోట్ల బిల్లులు చెల్లింపులు జరిపారు కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఈ చెల్లింపుల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్ పాత్ర ఉందన్న విమర్శలు వచ్చినాయి. నాకు తెలియకుండా బిల్లుల చెల్లింపు జరిగిందని పయ్యావుల కేశవ్ దులిపేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం పనులు చేసిన మెగా కంపెనీకి చెల్లింపులు చేసినప్పుడు కూడా ఇలాగే విమర్శలు వచ్చినాయి. తాజాగా ఇప్పుడు జగన్ సన్నిహితుడైన రాజారెడ్డి అనే కాంట్రాక్టర్కు విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో ఆయన వర్క్ చేశాడు. ఆయనకు 50 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. ఈయన చేసిన రోడ్ల పనులు సరిగా లేవు అని దాని మీద విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరుగుతుందని చెప్తున్నారు. టీడీపీ నేతలు ఆర్థిక శాఖ కూడా ఫిర్యాదులు చేశారంట. విచారణ జరిగేటప్పుడు బిల్లులు చెల్లించకూడదు, మామూలుగా ఏదైనా వర్క్లో ఇది సరిగా చేయలేదు, ఈ వర్క్ సరిగా చేయలేదు, లోపభూయిష్టంగా ఉందని ఫిర్యాదులు వచ్చినప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు బిల్లులు చెల్లించకూడదు. అయినా కూడా రాజారెడ్డికి బిల్లులు చెల్లించారంటే మరి ఆ రాజారెడ్డి గారి పలుకుబడి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాలి. రాజారెడ్డి అంటే వైఎస్ రాజారెడ్డి కాదు, ఆయన ఎప్పుడో చనిపోయారు. ఈ రాజారెడ్డి కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ బిల్లుల చెల్లింపు వెనక కమిషన్ల దందా నడిచిందన్న ఆరోపణలు వచ్చినాయి. ఈయన జగన్ పార్టీ తరఫున కడప జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఆర్థిక వ్యవహారాలు అన్ని నియోజకవర్గాల్లో, కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆర్థిక వ్యవహారాలు చూశారని చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్క్స్ చేసిన పులివెందుల కాంట్రాక్టర్కి మాత్రం బిల్లులు చెల్లించలేదు. పులివెందులో తెలుగుదేశం అనుకూలుడైన కాంట్రాక్టర్కి ఆయన బిల్లుల కోసం ఆర్థిక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆయనకేమో పని అవ్వదు, వీళ్ళకేమో పని అవుతూ ఉంటుంది. టీడీపీ వాళ్ళ విషయానికి వస్తే రూల్స్, రెగ్యులేషన్స్, కొర్రీలు వేస్తుంటారు. వైసీపీ వాళ్ళకి మాత్రం హడావుడిగా చెల్లింపులు జరుపుతూ ఉంటారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెల్లింపులు జరిగినప్పుడు మంత్రి తనకు తెలియకుండా జరిగిందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ చెల్లింపులకు మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అనుకూల కాంట్రాక్టర్లు గ్రామ స్థాయిలో పనులు చేసిన కాంట్రాక్టర్లని ఆయన ఎంత ఇబ్బందులు పెట్టాడో, వాళ్ళు ఇప్పటికీ ఎంత ఇబ్బందులు పడుతున్నారో అందరం చూస్తున్నాం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళకు మేలు చేస్తున్నారు. ఏ ప్రతిఫలం లేకుండా ఈ మేళ్లు జరగవు అనేది బుర్రన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. పయ్యావుల కేశవ్ గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, సమర్థుడు, సరైన వ్యక్తికి ఆర్థిక శాఖ ఇచ్చారని మొదట్లో అందరూ సంతోషపడ్డారు. తెలుగుదేశం క్యాడర్ కూడా సంతోషపడింది, మంచి సమర్థుడికి ఇచ్చారు, మంచి శాఖ ఇచ్చారని చెప్పి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అప్పుడప్పుడు మాట్లాడేవారు, సెలెక్టివ్గా విమర్శలు చేసేవారు. అయినా కూడా ఆయనకు మంత్రి పదవి రావాలని అందరూ కోరుకున్నారు. సెలెక్టివ్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని విషయాల మీద ఆయన స్పందించరు, కొన్ని విషయాల మీదే స్పందిస్తారు. కొన్నిసార్లు ముందుగా టీజర్ ఇచ్చి అవతల వాళ్ళని అలర్ట్ చేస్తారు. రాయలసీమ కరువు నివారణ పథకానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని కేంద్రం నుంచి వచ్చిన నిధులు నేరుగా కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించారు, బ్లాస్ట్ చేస్తానని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత రోజు ఆ కంపెనీ పేరు చెప్పకుండా గమ్మునుండిపోయారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత, మంత్రి పదవి చేపట్టిన తర్వాత, 1.5 ఏళ్ల పాలన తర్వాత కార్యకర్తలు కేశవ్ చిత్తశుద్ధిని శంకించే పరిస్థితి ఏర్పడింది. ఇది నిజం, ఇదే చర్చ జరుగుతూ ఉంది కార్యకర్తల్లో. ఆర్థిక శాఖలో టీడీపీ నేతల కంటే కూడా వైసీపీ నేతలకే వేగంగా పనులు అవుతున్నాయనే ప్రచారం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అంటే టీడీపీ నేతలు చేసిన సిఫార్సుల కంటే వైసీపీ నేతలు చేసిన సిఫార్సులకే పనులు అవుతున్నాయన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఆర్థిక శాఖ వ్యవహారాల్లో మంత్రి కుటుంబ సభ్యులు, ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కొంతమంది అధికారులు, పేషీలో అధికారులు కూడా సహకరిస్తున్నారు. బహుశా వరుస విమర్శల నేపథ్యంలోనే అనుకుంటా కేబినెట్ సమావేశాలు జరిగినప్పుడు కేశవ్ గారు ముఖ్యమంత్రి గారిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఆయన మెప్పు పొందే ప్రయత్నం చేస్తుంటారని కేశవ్ విమర్శకులు చెప్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి వైసీపీ సానుభూతి పరులకు బిల్లుల చెల్లింపు జరుగుతూ ఉందని చాలాసార్లు ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఈ బిల్లుల చెల్లింపు విషయాల మీద ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించకపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలాగే వైసీపీ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసే పాలసీ ఏమన్నా పెట్టుకున్నారా వీళ్ళు అన్న అనుమానాలు కూడా కేడర్కి వస్తాయి. ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు, గ్రౌండ్లో కేడర్ ఏమనుకుంటున్నారో అదే చెప్తున్నా నేను. టీడీపీ కాంట్రాక్టర్ల బాధ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మా బిల్లులు ఆపాడు, 5 ఏళ్ళు వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లు వాళ్లే పనులు చేసుకున్నారు, లాభాలు తీసుకున్నారు, బెనిఫిట్ అయ్యారు. ఇప్పుడు కూడా మా బిల్లులు ఆపి వాళ్ళ బిల్లులు చెల్లిస్తూ ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయిపోయి వైసీపీకే ఉపయోగపడతారు, మేమేమో అప్పుల పాలైపోయి కార్యకర్తలకు మొహం చూపించలేని పరిస్థితి వస్తుందని వాళ్ళు వాపోతున్నారు. సో ఈ పరిస్థితిని ఎంత త్వరగా సెటరేట్ చేస్తే ఈ ప్రభుత్వానికి అంత మంచిది. లేదంటే కార్యకర్తల్లోనే వ్యతిరేకత ప్రబలే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.